మా రాజగోపాల్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నువ్వు పెట్టిన కేసులు, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టిన ఇబ్బందులు ఇవన్నీ నాకు చాలా స్ట్రాంగ్ కావడానికి పనికొచ్చినాయి. ఏది ఏమైనా నీ పైన పోరాటం చేయడానికి, నిన్ను ప్రజల లోపల దోషిగా చూపించి నాకు అనుకున్న పని చేయడానికి ఉపయోగపడ్డది. సో నువ్వు పెట్టిన కేసులే కావచ్చు, ఇంకోటే కావచ్చు. సో ఇది మా రాజగోపాల్ కేసుల చుట్టూ తిప్పిండే జైలుకు. ఈ స్కూల్ విషయంలో మనం చేయని పోరాటం లేదు, మనం పడని ఇబ్బంది లేదు. ఫైనల్గా మన పోరాటం, నేను పడ్డ కేసులు, నేను పడ్డ బాధలు, లాయర్లకే ఇప్పటికో ₹1,00,000 దాకా ఫీజు కట్టాం. ఓన్లీ లాయర్లకే ₹1,00,000 దాకా ఫీజు కట్టినా. భిక్షాటన చేసిన చిప్ప పట్టుకొని, ఆడిపిల్లలకు వాష్రూమ్స్ లేవని. సో అన్ని రకాలుగా ఇబ్బంది పడినా, ఎన్ని బాధలు పడినా సరే ఆ స్కూల్ రావాలి. ఏదో ఒకటి ప్రభుత్వ పాఠశాలలో పేదలు ఎంతమంది చదవరు, 10,000 మందిలో మహా అయితే 1000 మంది చదువుతారు. ఆ 1000 మంది నిరుపేద కుటుంబాలు ఉంటాయి. స్తోమత ఉన్నోడు, శక్తి ఉన్నోడు ప్రైవేట్కి పోతాడు. స్తోమత లేక వాని తర్వాత వాని పిల్లలు కూడా మళ్ళీ వ్యవసాయం చేసుకొని ఇంకోటి చేసుకుని బతకొద్దు. ఎంతో కొంత వాడు నేర్చుకుంటే భవిష్యత్తులో ఇంకో మార్గం వెతుక్కుంటాడు. కానీ వాడి మొదట్లోనే మొక్కగా ఉన్నప్పుడే వాని జీవితం నాశనం చేస్తే వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు అడగలేరు, వాళ్ళు చేయలేరు. వాడు 1వ తరగతి 2వ తరగతి చదివేటప్పుడే వాని జీవితంలో మనుగు వస్తే రేపు వాడు ఎట్లా చదువుతాడు, వాని పిల్లలు ఎట్లా బతుతారు, వాని జీవితం ఎట్లా? ఇలా ప్రపంచం ఇంత పరుగులు పెడతా ఉన్నది. ఇలా ఇదే ప్రైవేట్ స్కూల్ నడిపే దళారుల పిల్లలు ఎట్లా బతున్నారు? ఇవన్నీ నాకు మనోవేదన కలిగించి, ఏదైతే అది ఏం దాకైతే దాకా ఖచ్చితంగా ఈ పోరాటం, ఈ చండూరుపట్నంలో ఈ పోరాటం చేయడం మనతో తప్ప ఇంకొకరితోని కాదు. ఇంత స్ట్రాంగ్గా నిలబడంటే చాలా సమస్యలు ఎదురవుతాయి. అవన్నీ తట్టుకొని నికార్సుగా నిలబడాలంటే ఎవరితోని కాదు. సో ఆ పట్టుదల నాకు ఉన్నది కాబట్టి నేను దిగిన. ఫైనల్గా ప్రజల ఆశీర్వాదం, ఆ పట్టణ ప్రజల ఆశీర్వాదం, మా మునుగోడు ప్రజల ఆశీర్వాదం, ఖచ్చితంగా భారతీయ సేన ప్రేక్షకులందరూ ఆశీర్వాదం, మన ప్రయత్నంలో ఒక 1000 మంది పేదోళ్ళ బిడ్డలు చదువుకోవడానికి ఇలా అడుగులు పడినాయి. మా రాజగోపాల్ రెడ్డి ఇలా మెడలు ఉంచగలిగాం, ఆయన అహంకారాన్ని దించగలిగినాం. ఏది ఏమైనా ఆ దళారులకు భయపడకుండా ఇలా రాజకీయ గత్యంతరాన్ని తీసుకొచ్చినాం. తప్పదు, ఇంకా ఇవ్వాల్సిందే. ఇయ్యకపోతే ఇంకా మన బతుకులను అనే తాడికి తీసుకొచ్చి ఇలా సక్సెస్ఫుల్గా ఒక ప్రయత్నం అయితే ముందరికి పోగలిగింది.